ఎంత డార్క్ లిప్స్నైనా సరే న్యాచురల్గా పింక్ కలర్లో మార్చడానికి ఇదొక్కటి చాలు. ఒక్కసారి ట్రై చేయండి. మీ లిప్స్ నుండి బ్లడ్ వచ్చినా, మీ లిప్స్ అనేవి డ్రైగా ఉన్నా, పొట్టు వచ్చినా ఇలా కనుక చేస్తే సాఫ్ట్గా పింక్ కలర్లో మారుతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈ మధ్యకాలాన నాకు ఎక్కువగా వచ్చే కామెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే డార్క్ లిప్స్ గురించి. లిప్స్ అనేవి చాలా చాలా డార్క్ అయిపోతున్నాయి, లిప్స్ మీద పొట్టు వస్తుంది, డ్రైగా అయిపోతున్నాయి. అసలు ఈ డార్క్ లిప్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి? కొంతమంది అంటున్నారు పై లిప్ అనేది డార్క్గా ఉందక్క, కింద లిప్ అనేది పింక్ కలర్లోనే ఉంది. కొంతమంది కింద లిప్ పింక్ కలర్లోనే ఉంది, పై లిప్ డార్క్ అవుతుంది. ఇలా మాకు ఒక లిప్ ఒకలాగా, ఇంకొక లిప్ ఒకలాగా ఇలా ఎందుకు ఉంటుంది? ఇలా చాలా క్వశ్చన్స్ అయితే నన్ను అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ డార్క్ లిప్స్ని న్యాచురల్గా పింక్ కలర్లో శాశ్వతంగా మార్చుకోవచ్చా? ఇన్స్టెంట్గా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ చెప్పండి అంటున్నారు. ఇప్పుడు నేను 5 మినిట్స్లో ఎంత డార్క్ లిప్స్నైనా సరే పింక్ కలర్లో మార్చుకొని లిప్స్ని హైడ్రేటింగ్గా, మాయిశ్చరైజింగ్గా ఉండే ఒక చిన్న చిట్కాని షేర్ చేస్తాను. దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం మీ టైం ఇస్తే చాలు. అసలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరగడానికి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ సూపర్గా వర్క్ అవుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో అప్లై చేసుకోవడం అండి. చాలామంది అడుగుతున్నారు ఎలా అప్లై చేసుకోవాలి, ఈ ఆయిల్లో ఏ ఆయిల్ ఏదైనా మిక్స్ చేయాలని చెప్పేసి. ఏ హెయిర్ ఆయిల్ మీరు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను హెయిర్ ఆయిల్ ఇస్తున్నాను కదా, దాన్ని మీరు కోకోనట్ ఆయిల్ని ఎలా అప్లై చేసుకుంటున్నారో అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ షార్ట్స్లో ఉన్నాయి, యూట్యూబ్ వీడియోలో కూడా నేను చెప్పానమాట. ఒకసారి చెక్ చేసేయండి. సో ప్రాబ్లం అయితే ఉండదు. మీకు మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది బీట్రూట్. మీడియం సైజు ఉన్న బీట్రూట్ని తీసుకొని బీట్రూట్ మీద పీల్ అనేది తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత గ్రేటర్ సహాయంతో బీట్రూట్ని తురుముకోవాలి. మీరు మిక్సీ జార్ యూజ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకున్న ప్రాబ్లం లేదు. మనకి జ్యూస్ అనేది కావాలండి, మీరు తురుముకున్నా పర్వాలేదు, మెత్తటి పేస్ట్లా చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ నేనైతే ఒకటే కాబట్టి తురుముకున్నాను అనమాట. ఇప్పుడు ఈ తురుము నుండి మనం బీట్రూట్ జ్యూస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. మనకి బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోతే రెమెడీ ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. మన లిప్స్ని న్యాచురల్గా పింక్ కలర్లో ఉంచడానికి, బ్యూటిఫుల్గా ఉంచడానికి, ముఖ్యంగా సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి బీట్రూట్ జ్యూస్ అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోతే చాలండి, ఇక రెమెడీ అనేది తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చి స్క్రబ్ అనమాట. దానికోసం 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ అనేది ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. షుగర్ని మీరు క్రష్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే డైరెక్ట్గా యాడ్ చేశాను. షుగర్ పలుకులు కొంచెం పెద్దగా ఉంటే క్రష్ చేసి యాడ్ చేసుకోండి. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. కోకోనట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 2 మంత్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మన లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ని చాలా పవర్ఫుల్గా రిమూవ్ చేస్తుంది, అందులో డౌటే లేదు. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన లిప్స్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి, డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి 100కి 200% సూపర్గా వర్క్ అవుతాయి. ఇప్పుడు ఈ స్క్రబ్తో మన లిప్స్ని స్క్రబ్ చేసుకోవాలి. ముందుగా మీ లిప్స్ మీద ఉన్న లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ లిప్ స్క్రబ్ని మీ లిప్స్ మీద స్క్రబ్ చేసుకోవాలి. ఈ లిప్ స్క్రబ్ ఏంటంటే మీ లిప్స్ మీద పేరుకుని పోయిన డెడ్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ చేస్తుంది. మీ లిప్స్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తుంది, హైడ్రేటింగ్గా చేస్తుంది. లిప్స్ని ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మనం స్క్రబ్ చేయాలండి. స్క్రబ్ చేయకపోతే లిప్స్ మీద డెడ్ స్కిన్ అంతా కూడా అలానే ఉంటుంది. లిప్స్ అనేవి చాలా డార్క్గా అయిపోతాయి, అలాగే సాఫ్ట్గా కూడా అవ్వనమాట, చాలా రఫ్గా మారుతూ ఉంటాయి. చాలామందికి ఏంటంటే లిప్స్ నుండి బ్లడ్ కూడా వస్తుందన్నమాట. లిప్స్కి సరైన కేరింగ్ ఇవ్వకపోతే చాలా కష్టం. 1 or 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసి వాటర్తో వాష్ చేసుకుంటే లిప్స్ మీద డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయ్యి లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా మారుతాయి. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి లిప్ మాస్క్ అనమాట. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఇందులో అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ వల్ల ఏంటంటే లిప్స్ అనేవి హైడ్రేటింగ్గా, స్మూత్గా, మాయిశ్చరైజింగ్గా మారుతాయి.
సో ఇప్పుడు ఈ అలోవెరా జెల్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేశాను. తర్వాత కోకోనట్ ఆయిల్ లిప్స్ని హైడ్రేటింగ్గా మాయిశ్చరైజింగ్గా చేస్తుంది. చాలామందికి డ్రై లిప్స్ ఉంటాయి కదా, సో ఆ డ్రై లిప్స్ సమస్య అయితే అస్సలు ఉండదన్నమాట. మా లిప్స్ అనేవి చాలా డార్క్గా ఉన్నాయి, డ్రైగా ఉన్నాయి, పొడిబారినట్లు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. 24 అవర్స్ అనేది హైడ్రేటింగ్గా ఉండడానికి, మీ లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ రిమూవ్ అవ్వడానికి ఈ లిప్ మాస్క్ అనేది సూపర్గా హెల్ప్ అవుతుంది. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది కూడా మనకి 2 months వరకు అయితే స్టోర్ ఉంటుందండి, ప్రాబ్లం అయితే ఏముండదు. ఒక్కసారి రెడీ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట. సో లిప్ మాస్క్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం లిప్స్ మీద అప్లై చేసుకోవడమే. దీన్ని చాలా సింపుల్గా అప్లై చేయొచ్చండి. జస్ట్ మనం లిప్స్ మీద ఇలా స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసి ఒక 2 minutes అనేది లైట్గా మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల లిప్స్ అనేవి ఇంకా హైడ్రేటింగ్గా మాయిశ్చరైజింగ్గా మారుతాయి అన్నమాట. అప్లై చేసేసుకొని ఒక 2 minutes అనేది ఇలా మనం కంటిన్యూగా మసాజ్ చేస్తూనే ఉండాలి. తర్వాత మనం ఒక 10 minutes అనేది అలా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా, స్మూత్గా, హైడ్రేటింగ్ అయితే ఉంటాయన్నమాట. సో కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకొని ఒక 10 minutes అనేది అలా వదిలేద్దాం. 10 minutes తర్వాత ఇలా ఉన్నాయి లిప్స్ అయితే. ఈ మాస్క్ని మనం వాటర్తో వాష్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం టిష్యూతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లిప్స్ అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో. లాస్ట్గా వచ్చేసి లిప్ ఆయిల్ అనమాట. ఇది మనం లిప్ బామ్ అని కూడా పిలవచ్చు, కాకపోతే ఇది జస్ట్ ఆయిల్ మాత్రమే. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించేది వచ్చేసి పుదీనా లీవ్స్ అనమాట. పుదీనా ఆకులు నీట్గా వాష్ చేసుకొని 5 to 6 అనేది తీసుకోవాలి. తీసుకొని ఇలా మనం కొంచెం క్రష్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 spoons వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు దీన్ని ఓవర్ నైట్ అనేది అలా వదిలేయండి. నెక్స్ట్ డేకి మనం యాడ్ చేసిన ఆయిల్ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ అయితే వస్తుందన్నమాట. అంత టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం 3-4 hours అయినా అలా పక్కన పెట్టేయండి. నేనైతే మొత్తం డే అంతా అలా ఉంచేసాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారు కదా ఆయిల్ అయితే లైట్ గ్రీన్ కలర్లో ఉంది. ఈ ఆయిల్ని ఇప్పుడు మనం లిప్స్ మీద అప్లై చేసుకొని 2-3 minutes అనేది స్లోగా మసాజ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఏంటంటే మన లిప్స్ని హైడ్రేటింగ్గా చేయడానికి, మాయిశ్చరైజింగ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు మన లిప్స్కి ఉన్న డార్క్నెస్ని రిమూవ్ చేస్తుంది. పుదీనా అనేది మన లిప్ కలర్ని చేంజ్ చేస్తుంది. కోకోనట్ ఆయిల్ అనేది హైడ్రేటింగ్ చేస్తుంది. దీన్ని మనం ఎన్ని నెలలైనా మనం స్టోర్ చేసుకోవచ్చండి. చాలామంది లిప్ బామ్ అనేది యూజ్ చేస్తాము, రిజల్ట్ రావట్లేదు అంటున్నారు కదా, ఒక్కసారి ఈ లిప్ ఆయిల్ కూడా ట్రై చేయండి. మీరు 3-4 daysలోనే డెఫినెట్గా సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. వారానికి 2 సార్లు స్క్రబ్ చేసుకోవాలి, 2 సార్లు మాస్క్ అప్లై చేసుకోవాలి. ఈ లిప్ ఆయిల్ మాత్రం డైలీ 2 times అనేది అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంత డార్క్ లిప్స్ అయినా సరే న్యాచురల్గా పింక్ కలర్లోకి పక్కాగా మారుతాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఎంత డార్క్ లిప్స్ అయినా సరే పింక్ కలర్లో మార్చడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ అస్సలు మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.